దాని డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. ఒక్క ప్లీజ్ అన్నగారు ఒక్క 2 minutes. అందరికీ శుభోదయం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి జగిత్యాల గౌరవ పాత్రికేయ సోదరులు, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వీడియోగ్రాఫర్ మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సమావేశం మా జిల్లా అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేష్ గారి ఆధ్వర్యంలో ఇంత తక్కువ సమయంలోనే ఈ సమావేశం జరిగినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జోరు నడుస్తుంది. ఇప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కటేసారి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో. కానీ ఈరోజు ఒక బీసీ బిడ్డ దెబ్బకు హైదరాబాదు వదిలి ఈరోజు ఆగ మేఘాల మీద హెలికాప్టర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారానికి రాబోతుంది. దీన్ని బట్టి అర్థమైంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలు గెలవడం ఖాయమని. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పర్యటనే ఇందుకు సాక్ష్యం. ఈరోజు మరి ఒక ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు రాబోతుందంటే, మేము గత 17 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంతా అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పక్షాన ఇలా విస్తృతంగా సభలు, సమావేశాలు, ప్రచారం నిర్వహిస్తున్నాం. బీసీలలో రాజకీయంగా బీసీలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి బీసీల ఓటు బీసీలకే అనే నినాదం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు బేంబేలు ఎత్తిపోయినటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే రావడం జరుగుతుంది. నేను అంటున్నా, మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రావాలి? ఒక బీసీ అభ్యర్థిని పెడితే మీరు రావాల్సిన పనే ఉండకపోవు కదా. ఇవాళ బీసీ అభ్యర్థిని మీరు బీసీ కులగణన చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతులు పెట్టుకొని ఢిల్లీలో ఎవరి వాటా వాళ్ళకే అని తిరుగుతున్నారు. ఎవరి వాటా వాళ్ళకే అన్నప్పుడు మా వాటా మాకు రావాలి కదా. కాబట్టి మా వాటా ప్రకారం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వమని మేము అడిగినాం. కానీ కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పలే. కుక్కతోక వంకర అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రెడ్ల పార్టీ అనేది పేరుంది. ఇప్పుడు రెడ్లకు పేటెంట్ తీసుకొని మా డిఎన్ఏలోనే రెడ్లకు టికెట్ ఇస్తామని అది బాజాప్తగా చెప్పి ఇలా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈరోజు నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఒక బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణకు టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడకయ్యేది. అయినప్పటికీ ఇలా బీసీ బిడ్డల గెలుపు ఎవడు ఆపలేడు. 100% తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసుకోండి. ఇలా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్, అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఇలా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇలా ప్రసన్న హరికృష్ణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి మల్క కుమరయ్య, ఈ ముగ్గురు బీసీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఈ ముగ్గురు బీసీ అభ్యర్థులు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రెడ్డి పాలన చివరి పాలన కాబోతుంది.
బీసీ కులగణన చేసి ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలి కదా. నరేందర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ జెండా పట్టుకున్నానికి మీరు టికెట్ ఇచ్చారు? నరేందర్ రెడ్డిని ఏ రోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన ప్రచారం చేశాడు? ఏ రోజు ఆయన కష్టపడ్డటువంటి చరిత్ర ఉన్నది? మా త్యాగాలతోటే కదా తెలంగాణ వచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీ సబ్బండ కులాలు ఓట్లేస్తేనే కదా కేసీఆర్ను గడ్డ దింపి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది. అది మరిస్తే ఎట్లా? 1000 ఎలుకలు తిన్న పిల్లి అట పుణ్యం దక్కాలని తీర్థయాత్రలు బయలుదేరిందట. ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన కూడా గట్టే ఉంది. ఇవాళ మేము అంటున్నాం సామాజిక న్యాయం ఎజెండా అని రేవంత్ రెడ్డి అనే మాట ఆయనకు హక్కు లేదు, ఆయనకు నైతిక హక్కు లేదు. సామాజిక న్యాయం మాట అనే ఊసెత్తొద్దు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కరీంనగర్కి వస్తున్నావు కదా, ఇదే కరీంనగర్ నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఏ బిడ్డకు సామాజిక న్యాయం జరిగిందని నేను అంటున్నా. ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్ పర్యటనకు వస్తున్నావు? ఈ కరీంనగర్ పర్యటనకు వచ్చి ఈ 5% లేని ఆయనకు టికెట్ ఇచ్చి 90% ఉన్న వాళ్ళను ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని మీకు ప్రశ్నిస్తున్నా. ఈ 90% మంది ఓట్లను మీకు రెడ్లకు నిరాకరిస్తున్నాం. మీకు వెయ్యంగా ఎందుకు వేయాలి? బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం చేసామని ఓట్లు వేయాలి? ఇవాళ నేను అంటున్నా, మొన్న 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తేందుకు గాంధీ భవన్లో ఇదే పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి అప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో ఒక తీర్మానం చేశాడు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ప్రతి పార్లమెంట్ స్థానానికి సెగ్మెంట్కు 2 బీసీలకు ఇస్తా, రాష్ట్రంలో 34 అసెంబ్లీ టికెట్లు ఇస్తాను. ఇచ్చినవా? రేవంత్ రెడ్డి గారికి 3 క్వశ్చన్స్ ఇస్తున్నా. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో 34 టికెట్లు బీసీలకు ఇస్తానని చెప్పావు, ఇచ్చినవా? కేవలం 19 టికెట్లు ఇచ్చాడు. 19 కూడా 6 టికెట్లు ఓల్డ్ సిటీలో రేవంత్ రెడ్డి నిలబడ్డా, వాళ్ళ రాహుల్ గాంధీ నిలబడ్డా, ప్రియాంక గాంధీ నిలబడ్డా ఓడిపోయే స్థానాలు ఏదైతే ఓల్డ్ సిటీ ఉంటుందో పాత బస్తీలో, ఆ పాత బస్తీలో బీసీలకు టికెట్ ఇచ్చి బీసీలకు అన్యాయం చేశావు. సరే పోనీ అని చెప్పి మళ్ళా ఇక ఒక నియంత పోవాలి, ఓ జేబు దొంగ పోవాలి, ఇంకో గజ దొంగ రావాలి, లేకపోతే ఒక గజ దొంగ పోయి ఒక జేబు దొంగ రావాలని ఉద్దేశంతో మళ్ళీ మీకు మద్దతు ఇస్తే మొన్న పార్లమెంట్ ఎన్నికలైనాయి. రెండో ప్రశ్న, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 6 నుంచి 8 టికెట్లు ఇస్తామని చెప్పావు. 6 నుంచి 8 టికెట్లు ఇస్తామని చెప్పావు. 3 ఇచ్చాడు, అందులో 2 ఓడిపోయే స్థానాలు ఇచ్చాడు, 1 గెలిచే స్థానం ఇచ్చాడు. 8 టికెట్లు ఇస్తానని చెప్పి మళ్ళీ రెండోసారి బీసీలను మోసం చేశాడు. మొదటిసారి అసెంబ్లీ టికెట్లు ఇస్తానని మోసం చేశాడు, రెండోసారి పార్లమెంట్ టికెట్లు ఇస్తానని మోసం చేశాడు. అదేవిధంగా మంత్రివర్గ కూర్పులో తన మంత్రివర్గ కూర్పులో 5% లేనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవితో సహా 4 రెడ్లు ఉన్నారు, బీసీలు కేవలం 2 ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే, అదేవిధంగా మంత్రివర్గంలో స్థానం ఇవ్వలే. ఏది మంత్రివర్గంలో ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీలో ఓట్లు అడుగుతావని నేను అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళీ చివరికి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వలేదు. బీసీ కులగాలని అంటున్నాడు, మేము బీసీలకు సామాజిక న్యాయం అంటున్నాడు. ఈ సమయంలో కూడా ఇవాళ మళ్ళీ ఇక్కడ నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చాం. అంటే నరేందర్ రెడ్డికి మరి ఏ ప్రతిపదిక మీద టికెట్ ఇచ్చినావు? బీసీ కులగాలని అనే అర్హత మీకు ఎక్కడిది? కాబట్టి బీసీలు కాంగ్రెస్ పార్టీని క్షమించరు. మీరు రాసుకోండి, మిమ్మల్ని ఒడగొట్టి మీ రెడ్ల రాజకీయాలకు పులి స్టాప్ పెట్టి మీ రెడ్ల రాజకీయాలను బొందబెట్టి ఇవాళ 2028లో ఒక మూడు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా 2025లో ముఖ్యమంత్రి పీఠం మీద ఒక బీసీ బిడ్డను కూర్చోబెట్టడం 100% ఖాయం. ఇప్పటికే ఇలా బీసీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ 3-4 ఏళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ బీసీనే ముఖ్యమంత్రిని చేస్తుందని చెప్పాడు. అంటే వాళ్ళకు ఓటమి భయం ఎంత పట్టుకుంటే ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా బీజేపీ పార్టీ బీసీ సీఎం అంటున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే అది పార్టీ కాదా నాకైతే తెలియదు. నిన్ననే హైదరాబాద్లో లేఖ రాసిన, బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఇంత వేడెక్కింది. కేసీఆర్ గారి అధ్యక్షతన హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. వస్తాయో రావో ఉప ఎన్నికల గురించి, ఉప ఎన్నికలు వస్తే 10 మంది అభ్యర్థులను మనమే గెలుస్తామంటున్నాడు. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నీ పాత్ర ఏంది? మీరు ప్రజాస్వామ్య పార్టీ కదా, పోనీ మీరు నిలబడలేదు.
ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకు, ఒక పూల రవీందర్కు, ఒక బీసీ, ఒక కొమరయ్యకు మద్దతు ఇవ్వండి, మీ చిత్తశుద్ధి చాటుకోండి. అమ్మ కవితమ్మ గారు మాటి మాటికి జగిత్యాలు వస్తావు కదా, మరి ఈ జగిత్యాల గడ్డ మీద నుంచి కవితమ్మ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీరు మీరు ఎందుకు బయటపడడానికో, మీ పేరు ఏమిటికి రావడానికో మాకు తెలియదు, కానీ ఇలా బీసీ సంఘాలు, కుల సంఘాలను మీటింగ్లు పెడుతున్నావు కదా, మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, మేము ప్రజాక్షేత్రంలో బీసీ అభ్యర్థులకు మద్దతు నిలబడ్డాం. మీరు కూడా కవితమ్మ గారు రండి, మేము స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం, కవితమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. మా బీసీ బిడ్డలకు మద్దతుగా నిలబడండి. మీరు ఈ 3 పార్టీలు అన్యాయం, బీసీలను అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేదు. ఇక చివరిగా ఇక్కడ ఇప్పుడు జరిగే ఎన్నికలు, అదేవిధంగా అంజిరెడ్డి అవకాశవాద రెడ్డి. అంజిరెడ్డి ఎవడో ఎవరికి తెలియదు. కరీంనగర్ చౌరస్తలా కూర్చొని అంజిరెడ్డి అని ఇవాళ చిన్నపిల్లల నుంచి ముసలమ్మ వరకు ఆయన ఎవరు అంటున్నారు. ఇవాళ కరీంనగర్లో తెలియడు, నిజామాబాద్లో తెలియడు, ఆదిలాబాద్లో తెలియడు, ఆయన పుట్టిన సంగారెడ్డిలో కూడా తెలియడు. అట్లాంటి అంజిరెడ్డి అవకాశవాద రెడ్డిని ఇవాళ నమ్మాలనా? ఈ అంజిరెడ్డి అనేటోళ్ళని, ఈ అవకాశ రెడ్డను, ఈ వ్యాపారస్తులను, దొంగ నోట్లతోటి దొంగ ఓట్లను అనేటువంటి వీళ్లను రాజకీయ సమాధి చేయవలసిన అవసరం ఉంది. నేను అందుకనే పట్టభద్రులకు, ఉపాధ్యాయ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు, ఇది 2 వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు. ఇక్కడ స్పష్టంగా రెడ్డి వర్సెస్ బీసీ. ఇవాళ 5% ఉన్న రెడ్డి గెలుస్తారా, 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గెలుస్తారా? ఇలా స్పష్టంగా తేల్చుకోవాలి. ఇప్పుడు జరిగేటువంటి యుద్ధం ఓట్ల యుద్ధం. ఈ ఓట్ల యుద్ధంలో మనం గెలిస్తే రేపు 100% బీసీలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుంది. ఇప్పుడు కనుక పొరపాటునో గ్రహపాటునో ఇప్పటికే అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి ఇవాళ ఓటుకు నోట్ల రాజకీయం తెరలేపారు. నేను అంటున్నా, బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నోట్ల రాజకీయాలను బొందబెట్టాలి. నోట్లను తిరస్కరించండి, ఓట్లను బీసీ బిడ్డలకు వేయండి. నోట్లను వాళ్ళు ఇచ్చేటువంటి దొంగ నోట్లను, సారా లిక్కర్ను, బిర్యానీ పొట్లాలను వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి ఇవాళ ఎంగిలి మెతుకులు మనకు అవసరం లేదు. ఆత్మగౌరవంతో నిలబడండి. ఈ ఎన్నికలు బడుగుల ఆత్మగౌరవానికి, బలిసినోల ఆధిపత్యానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు రేపటి తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించే ఎన్నికలు. 2028కి ఈ సెమీఫైనల్ లాంటి ఎన్నికలు. ఈ సెమీఫైనల్ ఎన్నికల్లో ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి. ఇవాళ న్యాయమే ధర్మమే మనం గెలిపిస్తుంది. ఇవాళ నేను చెప్తున్నా, ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక నిక్కర్స్ అయినటువంటి, నిజాయితీ కలిగినటువంటి ఒక విద్యావేత్త ఇవాళ మన ముందు ఉన్నాడు. కాబట్టి ప్రసన్న హరికృష్ణ గెలవడం అంటే అది బీసీలు గెలవడంగా భావించాలి. ఇవాళ కొమరయ్య గెలవడం అంటే బీసీలు గెలవడంగా భావించాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిలబడ్డ చోట మేము మద్దతు ఇస్తాం. మనమంతా ఒకే తాను ముక్కలం. ఇవాళ ఖచ్చితంగా మనం ఒకటి ఉండాలి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి ఒక్కటైపోతారు, మనం ఎందుకు ఒకటి కావద్దు? అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి కాంగి నేతలు, కషాయ నేత. ఆయన కాంగి నేత, ఈయన కషాయ నేత. పొద్దుగాల తిట్టుకుంటున్నారు, రాత్రిళ్ళు ఒకటవుతున్నారు. ఒక్క బీసీ బిడ్డను ఓడించడం కోసం చీకటి మాట రాజకీయాలు చేస్తున్నారు. ఒక బీసీ బిడ్డను ఇవాళ ఓడించి, బీసీ వాదాన్ని, ఒక బీసీ బిడ్డని కాదు, ఇక్కడ బీసీ వాదాన్ని ఓడించడం కోసం ఇవాళ ఇద్దరు ఒకటైరు, చీకటి రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళు ఒకే తాను ముక్కలు, బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు కాదు, బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు ఇవాళ నేను అంటున్నా, అగ్రకులాలకు ఈ రెడ్లకు ఓట్లేస్తే అది మురిగిపోతుంది, అగ్రకులాలకు ఓట్లేస్తే అది మోరిలో పోతుంది, బీసీలకు ఓట్లేస్తే ఆత్మగౌరవం నిలబెడుతుంది. రేపు 100% బీసీల రాజ్యం తెచ్చిపెడుతుంది. కాబట్టి విజ్ఞులైనటువంటి, విజ్ఞత కలిగినటువంటి, మేధావులైనటువంటి నిరుద్యోగులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, కవులు, రచయితలు, సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు అందరూ జట్టు కట్టాలి, ఒక్కటి కావాలి. ఓటు అనే ఆయుధంతో ఈ రాజకీయ యుద్ధంలో బీసీ బిడ్డలకు ఓట్లేసి గెలిపించి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ గడ్డ మీద బీసీ జెండా ఎగిరేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. జై బీసీ. అండ్ తాటికొండ విక్రమ్ గౌడ్ గారు
జాతీయ అధ్యక్షుడు బీసీ విద్యార్థి సంఘం అండ్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి గాజుల నాగరాజు గారు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ గారు, మరియు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సాయి గారు, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపల్లి రాము గారు ఓటు వేసి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని కోరుతున్నాము. జై బీసీ.